ఏ పొజిషన్‌లో భార్యాభర్తలు ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు పెరుగుతాయి? ఈ క్వెషన్ ఈ మధ్యన ఒకప్పుడు ఇలాంటి క్వెషన్‌లు అడగడానికి అందరూ కొంచెం జంకేవాళ్ళండి. ఈ మధ్యన నిర్భయంగా అడిగేస్తున్నారు. నేను డాక్టర్ వై. సృజన్, ఫెర్టిలిటీ కన్సల్టెంట్, 39 ఫెర్టిలిటీ సెంటర్, విశాఖపట్నం. సో, ఇలాంటి ప్రశ్నలు ఒకప్పుడు మొహమాట పడి అడిగేవారు కాదు. ఇప్పుడు అందరూ బానే అడుగుతున్నారు. సో, అందుకోసం అని చెప్పి ఈటిల గురించి కొంచెం మనం అవగాహన కల్పించాలని ఈవేళ చెప్పాల్సొస్తుంది. ఫస్ట్ థింగ్ అండి, కొన్ని బేసిక్స్ అండి. భార్యాభర్తలు కలిసినప్పుడు అంటే మనకి మన మన సొసైటీలో అంటే సెక్స్ ఎడ్యుకేషన్ ఇవన్నీ ఉండవు. సో, అందరికీ ఏంటి ఎగ్జాక్ట్‌గా జరిగితే సంతానం కలుగుతది అన్న దానికి అవగాహన కొంచెం చాలా చాలా పూర్. ఇది ఒక క్లియర్ కట్‌గా ఒక ప్రొఫెషనల్ చెప్పకపోతే, వాళ్ళకి ఎడ్యుకేషన్ లేకపోతే వాళ్ళు ఇంకా వేరే వేరే సోర్సెస్ నుంచి అవి తెచ్చుకొని ఇది నార్మల్ అనుకుంటారో అది కొంచెం ప్రమాదకరం అండి ఈ రోజుల్లో. సో, అందుచేతన సంతానం కలగడం కోసం భార్యాభర్తల మధ్యలో ఎగ్జాక్ట్‌గా ఏ ప్రక్రియ జరిగితే సక్సెస్‌ఫుల్‌గా భార్యాభర్తలు కలిశారు అని మనం చెప్పచ్చు అన్నదానికి 3 థింగ్స్ మనం చూస్తామండి. ఫస్ట్ థింగ్, మగవాళ్ళ తాలూకా అంగం స్థిరంగా నిలబడ్డం. దాన్ని ఇంగ్లీష్‌లో ఎరెక్షన్ అంటాం. ఎరెక్షన్ పర్ఫెక్ట్‌గా అవ్వాలి. సెకండ్ ఇస్ పెనిట్రేషన్. అంటే ఎరెక్ట్ పెనిస్‌ని కరెక్ట్‌గా ఇన్సర్ట్ అయ్యేలా ఉండాలి, లోపలికి వెళ్ళాలి. మూడోది ఇజాక్యులేషన్. అంటే లోపలున్న వీర్యం కరెక్ట్‌గా వెజైనా లోపల రిలీజ్ అవ్వాలి. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈ మూడోది. వెజైనా లోపల అంటే ఆ స్త్రీల తాలూకా యోని లోపల ఆ వీర్యం రిలీజ్ అవ్వడం అన్నది అన్నిటికన్నా కీలకమైన పాయింట్. ఈ పాయింట్ జరిగితేనే భార్యాభర్తలు కలిసినట్టు, ఏమైనా సంతానం కలిగే అవకాశం ఉండటం అన్నది దీని మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పాయింట్ ఏంటి అంటే, ఏ పొజిషన్‌లో చేస్తే అది లోపలికి రిటైన్ అవుతుంది అన్నది చాలా మందికి వచ్చే సమస్య. దీనికి పెద్దగా నేను చెప్పడానికి ఏం లేదని, కామన్ సెన్స్ ఏంటి అంటే మాత్రం యూజువల్లీ అది అట్లీస్ట్ కొంతసేపు లోపల ఉండేటట్టు, అంటే స్త్రీల తాలూకా లోవర్ పార్ట్ కొంచెం హయ్యర్ పొజిషన్‌లో ఉండేటట్టు ఉంటే, సాధారణంగా బటక్స్ కింద పిల్లో పెట్టినా ఏమైనా కొంచెం అది కొంతసేపు లోపల ఉంటుంది. అయిన వెంటనే బయటికి కారిపోకుండా ఉంటుంది. సో, ఇప్పుడు ఎంతసేపు అలా ఉండాలి? సాధారణంగా ఏంటంటే ఒక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను మీకు. మీకు బేబీ భార్యాభర్తలు కలిసిన ఎంత సేపటికి ఫార్మ్ అవుతుంది? ఎన్ని రోజుల తర్వాత ఫార్మ్ అవుతుందో, ఎన్ని వారాల తర్వాత ఫార్మ్ అవుతుందో అని ఒక డౌట్ ఉంటుంది. సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటి తెలుసా? మీరు కలిసిన వితిన్ 20 మినిట్స్‌లో మీరు ప్రెగ్నెంట్ అయ్యారో లేదో తేలిపోతుంది. ఆ రిజల్ట్ మనకి రావడానికి 2 వారాలు పడుతుంది. మీకు నెల తప్పేంత వరకు మనకి కరెక్ట్‌గా తెలుసుకోలేం కాబట్టి మనం వెయిట్ చేయాల్సొస్తుంది. అవి కలిసాయా, కలవకపోవడం అనేది 20 నిమిషాల్లో అయిపోద్ది. మీరు భార్యాభర్తలు కలిసిన 20 మినిట్స్ తర్వాత లోపల ఒక పిండం ఫార్మ్ అయిందా లేదా అన్నది సెట్ అయిపోద్ది. కానీ బాడీకి తెలియడం, బాడీ తెలిసి అది మనకు తెలియజేయడానికి 2 వారాలు పడుతుంది. సో, అందుకే అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ జస్ట్ ఆ పొజిషన్ హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఎవరైతే సీరియస్‌గా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారు. అలా చేయడం వల్ల ఏమైనా బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకో కామన్ క్వెషన్ ఏమండి, అయిపోయిన తర్వాత బయటికి కారిపోతుంది అంటారు. కారడం అనేది సహజం అండి, దానికి కంగారు పడకండి. ఎంతో కొంత బయటకైతే కొంచెం వచ్చేస్తా ఉంటది. దాన్ని మీరేం వరీ అవ్వద్దు. అది నార్మల్ ఫినామిననే. ఓకే. సో, ఐ థింక్ ఇందులో కొంత మనకి డౌట్స్ క్లియర్ అయ్యి ఉంటాయి అనుకుంటున్నాను. క్లియర్ కట్‌గా నేను అన్నట్టు థంబ్‌నెయిల్‌లో పొజిషన్ అంటే పొజిషన్ ఏం చెప్పలేం గానీ, బట్ క్లియర్ కట్‌గా లోపల ఉన్న వీర్యం అట్‌లీస్ట్ 20 నిమిషాలు లోపల ఉండేలాంటి పొజిషన్‌లు మీరు ఆలోచించుకొని చేయొచ్చు. ఓకే. అది. అట్‌లీస్ట్ వెయిట్ ఫర్ 20 మినిట్స్ ఇఫ్ యూ ఆర్ సీరియస్‌లీ ట్రైయింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ మీటింగ్. అది పాయింట్. సరే. థాంక్ యూ.